तेलंगाना ने कांग्रेस पार्टी को इतनी शक्ति दी कि मीटिंग को नहीं डिस्टर्ब कर पाए। కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది, ఎవరు డిస్టర్బ్ చేసే అవకాశం లేదు। इसके बाद शाम को फोन कॉल चलेगी, एक दूसरे से बात करेंगे और कहेंगे भाई कांग्रेस पार्टी को रोकने का कोई और तरीका निकालना पड़ेगा। కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది తెలంగాణ, తప్పనిసరిగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటారు। एक और चीज देखिए, ఇంకొక విషయం దయచేసి గమనించాలి, विपक्ष के हर नेता पर कोई ना कोई केस है। ప్రతిపక్షాల అందరి నాయకులపై ఏదో ఒక కేసు ఉన్నది। ईडी, सीबीआई, इनकम टैक्स, सारे के सारे विपक्ष के नेताओं के पीछे पड़े रहते हैं। ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ప్రతిపక్ష నాయకులు అందరిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది। मगर तेलंगाना के चीफ मिनिस्टर के खिलाफ कोई केस नहीं है। కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ వాళ్ళు ఏ కేసు పెట్టలేదు। एमआईएम के नेताओं के खिलाफ कोई केस नहीं है। ఎంఐఎం నాయకులపై ఏ కేసులు పెట్టలేదు। सिर्फ विपक्ष पर आक्रमण होता है। కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులు పెట్టారు। नरेंद्र मोदी जी अपने लोगों पे कभी आक्रमण नहीं करते हैं। నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై కేసులు పెట్టడు, అందుకోసమే కేసీఆర్ ఓవైసీపై కేసు పెట్టలేదు। वो आपके चीफ मिनिस्टर को और एमआईएम को अपना मानते हैं, इसीलिए इन लोगों पे कोई भी केस नहीं है। నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ అసౌద్దీన్ ఓవైసీని తన మనుషులుగా భావిస్తాడు కాబట్టి వాళ్ళ మీద ఏ కేసులు పెట్టలేదు। भ्रष्टाचार के सब रिकॉर्ड तोड़ दिए, मगर ईडी, सीबीआई, इनकम टैक्स कोई केस नहीं।